అందరికీ నమస్కారం. లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు పొరపాటున మిట్ట మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళాం కదండి. ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాం. అందుకే ఈసారి ఎండెక్కక ముందే త్వరగా బయలుదేరి వెళ్ళాము. ఆ వెళ్లే దారిలో ఒక చోట రోడ్డుకి ఇరువైపులా క్రేప్ మట్టిల చెట్లు ఉంటాయండి. బాగా పూలు వచ్చినాయి, ఎంత బాగున్నాయో చూడటానికి. అదే రోజు దారిలో వెళ్తుంటే ఇది కనిపించిందండి. అది క్యాట్స్ క్లా క్రీపర్. మీ అందరికి తెలిసే ఉంటుంది. అసలు ఎంత బాగుందో చూడండి. 2 కళ్ళు సరిపోలేదు చూడటానికి. నేను కూడా తెప్పించి పెట్టానండి. అది క్రీపర్ ఒకటి చిన్నగా ఉంది, ఇంకా పెరగలేదు. మెయిన్ రోడ్డు కదా కాబట్టి సరిపోయిందిరా. కుదరదు బంగారం అంతా మామరా. లక్కీ దిగు. ఏంటన్నా అది అలా కూర్చోకూడదు మామరా. ఏంటి అసలు లక్కీ వస్తావు రావా? మేము అక్కడికి వెళ్ళిన అరగంటకి షేడ్ నెట్ వేసే వాళ్ళు కూడా వచ్చేసారండి. ఆ రోజు షేడ్ నెట్ వేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు వచ్చి ఆ నెట్లు తీసుకొని అక్కడ పరవటం స్టార్ట్ చేయగానే ఇంకా అన్నీ అండి, శారద, గంగ, కాశీ, లక్కీ, మ్యాంగో, గిన్నె కోళ్ళు అన్ని విపరీతంగా రెస్పాండ్ అయినాయి. అక్కడ వాళ్ళు వచ్చారు, ఏదో చేసేస్తున్నారని వాడు టెన్షన్ అనమాట. కాశీ చూడండి ఎలా చేస్తున్నాడో. ఏమైంది కాసినానా? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏంట్లోకి వచ్చేసావు? వేడిగా ఉందా? వేడిగా ఉందా? ఏం మ్యాంగో అందరు ఇట్లా విసిగిస్తే ఎట్లా బెటా? ఏం కాలేదు కాశీ, అదేం లేదు నాన్న, దాన్ని ఏం చేయకు, అదేం లేదు. గిన్నె కోళ్ళు అయితే అరుస్తూనే ఉన్నాయి. ఒక అరగంట వరకు అలా చేసినాయండి. వాటికి ఏంటంటే రోజు ఒకలాగా అలవాటు అయిపోయి ఉంటుంది కదా. సడన్ గా ఏదైనా మారుస్తున్నట్టుగా అనిపిస్తే గంగకు అస్సలు నచ్చదండి. ఫస్ట్ కట్టేసింది కాబట్టి ఊరుకుంది, కానీ వదిలేస్తుంటే మాత్రం అసలు అలా చేయనిచ్చేది కాదు. లక్కీ, నేను పిలిచానే అనుకో, నువ్వు ఎందుకు పిలవటం ఇప్పుడు? ఆపండి అందరూ. అబ్బా అబ్బా అబ్బా, ఏ నాన్న ఏం చేయట్లేదు నాన్న. వాళ్ళు ఎందుకు కాసి ఎంత కోపం వస్తుంది నీకు? ఏం చేయట్లేదు నాన్న. సాయంత్రం 4 గంటలకల్లా షేడ్ నెట్ ఒక 30% వేసారండి. 2 బండిల్స్ ని పైన పరచటము, వాటిని కుట్టడం అయిపోయింది. అలాగే పక్కన కూడా 2 వైపులా వేసేసారు. అవి పక్కన వేసినవి పాతయి, ఇంతకుముందు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వే మన దగ్గర కొంత ఉంది మెటీరియల్, అది పాతయి పక్కకి వేసారనమాట. గత 2-3 నెలలుగా ఎంత మందిని అడిగామనండి, మాకు షేడ్ నెట్ వేయడానికి వస్తారా అని చెప్పి చాలా మందిని అడిగాము. ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు, రాలేదు కూడా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇలా పందిరి ఉన్నదానికి షేడ్ నెట్ మేము వేయమని చెప్పారు. మొత్తం స్క్రాచ్ నుంచి వాళ్ళే స్ట్రక్చర్ తయారు చేసి గ్యాల్వనైజ్డ్ పోల్స్ తో అది స్ట్రక్చర్ తయారు చేసి దానికైతేనే షేడ్ నెట్ వేస్తాము, ఇలా ఆల్రెడీ ఉన్న స్ట్రక్చర్ కి వేయము అని చెప్పి ఎవరు రాలేదు. ఒక 15 days బ్యాక్ ఒక ఆయన వచ్చినా కూడా నాకు కొంచెం టైం పడుతుంది అని చెప్పాడు. ఇంకా నాకైతే అంత ఆగే సహనం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ 1 year వేస్ట్ అయిపోయింది. అందుకని వెతుకుతూ ఇండియా మాటలు ఎతికానండి. నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళే మనకు కాల్ చేస్తారు. అలా వీళ్ళు కాల్ చేశారనమాట. ఇలా ఒకసారి వచ్చి చూసుకొని వెళ్ళనంటే దాంట్లో ఒక అబ్బాయి వచ్చి చూసుకొని వెళ్ళాడు. నెక్స్ట్ వీక్ ఉగాది అయిపోయాక వస్తామన్నారు. అలానే ప్రాంప్ట్ గా వచ్చారు. 3 రోజులండి కంటిన్యూస్ గా ఆపకుండా పని చేశారు. పని చేసుకుని ఇట్లా మ్యాంగో చూడండి అసలు అక్కడ పెడితే ఎలా ఆడుకుంటున్నాడు. ఫిబ్రవరి నెలలో అండి మ్యాంగోకి అసలు ఎన్ని ఈకలు ఊడిపోయినాయండి. నాకు చాలా భయం వేసింది, ఏంటి ఇలా ఊడిపోతున్నాయని. అయితే అది ఒక సీజన్ లో వాటికి అలా రెక్కలు ఈకలు ఊడిపోవడం అనేది సహజం అంటండి. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయి మామూలుగా అన్ని వచ్చేసినాయి, కొత్తవి 99% వచ్చేసినాయి. ఇంకొద్దిగా అక్కడక్కడ రావాల్సి ఉంది. ఏంటది మ్యాంగో గబ్బిలిలాగా ఆడుతావేంట్రా? ఏ మాటలు మ్యాంగో అవి? పట్టుకోండి పట్టుకోండి మ్యాంగో కండి.
పట్టుకోండి 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 పట్టుకోండి. సాయంత్రం మల్లెపూలు కోసాను. 2 వారాల క్రితం వచ్చినప్పుడు దీని ఆకులన్నీ దూసేస్తే చూడండి మళ్ళీ ఇప్పుడు కల్లా అలా చిగుళ్ళు వచ్చేసి ఎన్ని మొగ్గలు వచ్చినాయో. కొన్ని నాకు ఎన్ని అవసరం అన్ని పూలే కోసాను. కనకాంబరాలు, మాసుపత్రి, మరో వీటితో కలిపి కడితే ఎంత బాగుంటుందో. చిన్నప్పుడు ఎంత బాగా పెట్టుకునే వాళ్ళం. నా జుట్టు కన్నా ఈ దండే పెద్దగా ఉంది, ఎలా పెట్టుకోవాలి? ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. మీరు గమనించుంటే నేను దాదాపు నా ప్రతి వీడియోలో ఆకాశవాణి వింటున్నట్టుగా చూపిస్తుంటాను కదండి. అది నా దినచర్యలో భాగం అనమాట. ఎప్పుడు ఆకాశవాణి వింటూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు చాలా టీవీలు ప్రోగ్రామ్స్ చూడొచ్చు, టీవీ న్యూస్ చూడొచ్చు, సామాజిక మాధ్యమాల్లో మనకి ఎంతో బోల్డంత విషయాలు తెలుస్తాయి. కానీ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. తినడానికి చాలా బాగుంది, రుచిగా ఉందని చెప్పి అవసరానికి మించిన ఆహారం తీసుకుంటే ఏమవుతుందండి? అజీర్ణం చేస్తుంది కదా. అజీర్తి చేసిన ఆహారం మనకు తెలియకుండానే ఆటోమేటిక్ గా కక్కేస్తాం. అలాగే మనకి అస్సలు అవసరం లేని ఇన్ఫర్మేషన్, అవసరానికి మించిన నాలెడ్జ్ కూడా మన మెదడు జీర్ణం చేసుకోలేకపోతుంది, అంటే ప్రాసెస్ చేసుకోలేకపోతుంది. జీర్ణంగానే ఆహారాన్ని బయట కక్కినప్పుడు అది ఎంత వాసన వస్తుందో, మన శరీరం ఎంత ఇబ్బంది పడుతుందో. సరిగ్గా జీర్ణం గాని అంటే ప్రాసెస్ గాని ఆలోచనల్ని మనం మన నోటి మాటల ద్వారా, చేష్టల ద్వారా సమాజంలో కక్కినప్పుడు సమాజానికి కూడా అంతే ప్రమాదం కలిగిస్తుందండి. అందుకే ఎంత అవసరమో అంతే వినాలి. ఎంత ఉన్నా ఎంత అవసరమో మనం తెలుసుకొని ఒక పరిధి విధించుకొని మనం అంతే వినాలి. ఇదైతే నేను పెట్టుకున్న నియమం అండి. అవసరమైన దానికి జోలికి పోను. నాకు ఏది అవసరమో అదే వింటాను. అలాంటి వాటిలో ఆకాశవాణి ఒకటండి. ఆకాశవాణిలో ఎంత అవసరమో అంతే చెప్తారు. అంతకు మించి ఒక్క పొల్లు కూడా ఎక్స్ట్రా ఏది మాట్లాడరు. వార్తలు అనుకోండి ముఖ్యాంశాలే చెప్తారు. భయపెట్టి ఆందోళన గురి చేసే విధంగా అస్సలు ఉండదు. అదే నేను మామూలుగా ఏదైనా టీవీలోని వార్తలు కానీ చూసామనుకోండి, నాకైతే చూసి టీవీ కట్టేసిన కాసేపటి వరకు గుండె దడగా అనిపిస్తుంది, కాసేపు తర్వాత నిర్లిప్తగా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అదే ఆకాశవాణి అనుకోండి అలా అనిపించదు. ఎంత విలువైన విషయాలు చెప్తారో అండి. ప్రతి విషయం ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. కాసేపు ఆహ్లాదకరమైన పాటలు ఇస్తారు, సినిమా పాటలు, చాలా నాలెడ్జ్ షేర్ చేస్తారండి. అందుకే నాకు ఆకాశవాణి అంటే చాలా ఇష్టము. కాకపోతే ఈ మధ్య రీసెంట్ గా వేరే రేడియో ఛానల్స్ లో పనిచేసే ఆర్జేల్ని తీసుకొచ్చి దీంట్లో పెడుతున్నారు. వాళ్ళు వాళ్ళ వృత్తి రీత్యా చక్కగా చాలా మాట్లాడుతున్నారండి. ఇట్లా స్పాంటనియస్ గా మాట్లాడటం అనేది చాలా కష్టం, అందరికీ చేయగలిగిన పని కాదు అది. వాళ్ళ వృత్తిపరంగా చాలా బాగా మాట్లాడుతున్నారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా అచ్చ తెలుగుని, స్వచ్ఛమైన తెలుగుని వాడే ఆకాశవాణిలో వాళ్ళు వాడే ఆంగ్ల భాష కొద్దిగా సాగదీసి మాట్లాడటం, వంకర టింకరగా స్టైలిష్ గా మాట్లాడటం అనేది ఎందుకో నాకు కొంచెం నచ్చదు. అది మెల్లగా పాత వర్షన్ ఆఫ్ ఆకాశవాణి పోయి ఇలా కొత్తగా మారిపోద్దేమో అని ఎప్పుడు భయపడుతుంటానండి నేను. అలా మాత్రం ఆకాశవాణి అవ్వకూడదని కోరుకుంటూ ఉంటాను. కానీ మనము పిల్లల్ని, ఈ కాలం పిల్లల్ని ట్యాబ్స్ నుంచి, ఫోన్ నుంచి దూరం చేయడం చాలా కష్టం అండి. మెల్లగా ఆ ఫోన్ తీసేసుకొని పక్కన పెట్టేసి ట్యాబ్లు ఇవ్వకుండా, టీవీలో అవన్నీ ఆన్ చేయకుండా మనం పని చేసుకుంటూ ఆకాశవాణి ఆన్ చేసాం అనుకోండి, ఎంత మంచి ఇన్ఫర్మేషన్ అండి. అవి వాళ్ళకి ఒక్కొక్కసారి అర్థం కావు, పిల్లలకి అర్థం కాకపోయినా కూడా వింటూ ఉంటుంటే అదే తెలుస్తుందండి. వాళ్ళకు కూడా మెల్లగా మంచిగా అలవాటు చేసుకుంటారు. మంచి ఇన్ఫర్మేషన్ ఏది విలువైంది అనేది వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. ఆకాశవాణి హైదరాబాద్ మనం వినాలనుకుంటే ఇలా రేడియోనే ఉండాల్సిన అవసరం లేదండి. మన సెల్లో కూడా ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఆన్లైన్ అని కొడితే వచ్చేస్తుంది. దాంట్లో జస్ట్ ప్లే బటన్ క్లిక్ చేస్తే చాలండి, మామూలుగా లైవ్ రేడియో వచ్చేస్తూనే ఉంటుంది. అలా కూడా వినొచ్చు.
పొద్దునంతా ఏం వండలేదు, త్వరగా ఈజీగా అయిపోయే వంట చేశానండి. పెసరపప్పుతో కూర చేశాను, బాగుంటదండి, తేలిగ్గా జీర్ణం అవుతుంది, బాగుంటుంది కూడా టేస్ట్. కొంచెం క్యారెట్లు ఉంటే క్యారెట్ ఫ్రై కూడా చేశాను. ఓకే, వేసావు నాన్న. అప్పుడే వెళ్దాము బయటికి. కొంచెం నుంచి చూస్తావు, వేరే కుక్కలు ఉన్నాయి లేదు. ఉడుద్దాం అంటే పొల్లలు చిపురు కనిపించట్లే. నీ కనపడింది ఎక్కడైనా? అయిపోయినాయా? వాళ్ళు తేవాలి. ఇప్పుడు ఎట్లా ఉడవాలి నేను? నిన్న కొన్ని కొయ్యకుండా వదిలేసిన పూలన్నీ విచ్చుకొని ఎంత మంచి వాసన వస్తుందో అండి అక్కడ ఊడుస్తుంటే. నాకైతే అవసరం లేకపోయినా కూడా ఊడుస్తూనే ఉండాలనిపించింది, అంత మంచి పరిమళం. గంగ తల్లి, శారదా బంగారు తల్లి, గుడ్ మార్నింగ్ నాన్న. కాశీ వస్తావా బయటికి? దా. అది ఎందుకు అక్కడ చిరిగిపోయింది అట్లా? పొద్దు రాత్రి బాగానే ఉంది కదా. సరేదా, కాశీ వెళ్దాం. దా, వస్తావా? దా. గుడ్ మార్నింగ్ మ్యాంగో, గుడ్ మార్నింగ్ మ్యాంగో నాన్న. ఎక్కువ వెళ్ళవా? నా దగ్గరే ఉంటావా? కొంచెం మాకు పూప్ చేయాలి కదా మరి. పూప్ మ్యాంగో, గుడ్ బాయ్. కాసేపు ఉండు నాన్న, అక్కడ కాసేపు ఉండు. ఏంట్రా ఆ తెల్లకోడిని కుక్కలు పట్టుకున్నాయి కదండి, వెనక మొత్తం ఈకలు లాగేసినాయి కదా, మళ్ళీ అవన్నీ వచ్చేసినాయి అండి. బాగుంది ఇప్పుడు. పిచ్చుకలు పోయిన వారం పిచ్చుకలు వచ్చినాయి, ఈ వారం కాకి వచ్చింది. సెల్ఫీ వీడియో నాది, ఎందుకు బాగా వస్తుందా? నాకేం కనపడవు. కాశీబాబు, బంగారు కొండ ఏం చేస్తారు నాన్న?
ఏం చేసుకోవాలి అక్కడ? పాపం ఆ ఫిమేల్ టర్కీ ఒకటి అయిపోయింది కదండి, మిగిలిన 2 చచ్చిపోయినాయి కదా. అదేమో నేను ఇక్కడికి వెళ్తే నా పక్కనే వచ్చి కూర్చుంటుంది. మామూలుగా అయితే అది మీటింగ్ కి సిద్ధంగా ఉన్నప్పుడు అలా కూర్చుంటుంది అనమాట. ఏమైందమ్మా, మళ్ళీ కూర్చున్నావా? ఇంకా 5 minutes ఆగండి, 5 నిమిషాలు. ఆ రోజు పొద్దున్నే డోజర్ వచ్చిందండి. అది ఎందుకంటే నేను గత సంవత్సరం ఏప్రిల్లో చెప్పానండి, నేను శ్రీ సుభాష్ పాలేకర్ గారి 5 అంచెల మోడల్ ని ఇక్కడ వేయాలనుకుంటున్నానని చెప్పాను. ఆ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అస్సలు కుదరలేదండి, వర్షాలు పడుతూనే ఉన్నాయి. అది కుదరలేదు ఆ సంవత్సరం. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎట్టి పరిస్థితులు చేయాల్సిందే అని నిర్ణయించుకున్నానండి. అయినా ఇప్పటికి కూడా ఆటంకం ఉంది. ఇంటి పక్కన కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి. దానికోసం అక్కడ మొత్తం మట్టి తవ్వేసేసి వెనకేశారు. ఆ కన్స్ట్రక్షన్ పూర్తయ్యాక మళ్ళీ ఆ మట్టి తీసుకొచ్చి అక్కడే వేయాలన్నమాట. అందుకని అక్కడ వెనకేశారు. ఆ కన్స్ట్రక్షన్ పూర్తి ఉంది, అక్కడి నుంచి ఆ మట్టి కుప్పలు తీయటం కుదరదు. అవి తీయకపోతే నాకు ఈ 5 లేయర్ మోడల్ వేయటం కుదరదు. ఇంకా అదే ప్రాబ్లం అనమాట. అందుకే ఫస్ట్ ఏం చేసామంటే, అందుకే డోజర్ తెప్పించాము. అది వచ్చి కొంచెం ఆ మట్టి కుప్పల్ని పక్కకు నెడితే కనీసం ఒక్క బ్లాక్ లో ఉన్నా సరే నేను వేయాలనుకున్న ఆ మోడల్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని చెప్పి. సుభాష్ పాలేకర్ గారు చెప్పిన అసలు ఒరిజినల్ మోడల్ అయితే 36 feet by 36 feet 36 by 36 అడుగులు ఉంటుందండి. కానీ విజయరామ్ గారు సుభాష్ పాలేకర్ గారి పర్మిషన్ తో దాన్ని 50గా మార్చుకున్నారు. కావాలంటే కొంచెం వీలైతే 60 లో చేసుకున్నా కూడా, 60 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు ఉండేలా చేసుకున్నా కూడా ఇంకా మంచిగా మొక్కలు వస్తాయని చెప్పడం వల్ల నేను అక్కడ ఆ ప్లేస్ లో ముందు ఒక 70 by 70 ప్లేస్ ని సిద్ధం చేస్తున్నాం అండి. ఇంకా ఫెన్సింగ్ పక్కగా కనిపిస్తున్న మట్టి కుప్పలు ఉన్నాయి కదండి, అది ఒక 6 months బ్యాక్ అనుకుంటా అండి, నేను ఒక వీడియోలో చూపించాను కదా. ఒకరు వాళ్ళ వ్యవసాయ భూమిలో చేపల చెరువు కోసం మట్టి తవ్వుతుంటే అది మేము తీసుకున్నాం అని చెప్పి అవేమో అక్కడ ఉండిపోయినాయి. అలాగే అది ఎందుకు అలా పక్కకు నెట్టకుండా ఉంచేసామంటే, మట్టి నెట్టేసామనుకోండి, వర్షం వచ్చినప్పుడు మట్టి పక్క దాంట్లోకి వెళ్ళిపోతుంది, ఇంకా దిగువకి కొట్టుకుపోతుంది. అలా కాకుండా కొద్దిగా మరీ గోడ కాకపోయినా, మరి గోడ కట్టించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఆ మట్టి ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ ఒక రేకులతో లైట్ గా ఫెన్స్ వేసేసి అప్పుడు మట్టితో ఇంచుదాం అనుకున్నాము. కానీ ఇప్పుడు ఇది వేస్తున్నాం కదా, ఆ వేసే 60 నేను ఒక 70 అడుగుల ప్లేస్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు వేయటానికి. ఆ 70 అడుగుల పొడవు అంతా ఆ మట్టితో ఇంచేస్తున్నాము. అది మట్టి పక్క దాంట్లోకి వెళ్ళిపోకుండా బస్తాలు లాంటివి అడ్డం పెట్టాము. ఇంకా మీరు గమనిస్తే ఇక్కడ ఒక లింక్ ఫెన్స్ లాగా కనిపిస్తుంది కదా, మనకు ఆల్రెడీ ఇక్కడ బార్బర్ వైర్ ఫెన్స్ మనం వేయించాము. ఆ లింక్ ఫెన్స్ రీసెంట్ గా గత వారం పక్క వ్యవసాయ భూమి వాళ్ళు వేయించారనమాట. ఎందుకంటే వాళ్ళది సుమారుగా ఒక 20-25 ఎకరాల భూమి ఉంటుంది అనుకుంటా అండి. ఇన్నేళ్లుగా అది ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా అన్ని పామ్ ఆయిల్ మొక్కలు పెట్టారు. ఫామ్ పాండ్ కూడా తవ్వించారండి. మెయిన్ గా అడవికి దగ్గరగా ఫామ్ పాండ్ ఉంటే ఏమవుతుందంటే అక్కడ ఉన్న వైల్డ్ యానిమల్స్ మొత్తం బాగా అట్రాక్ట్ అవుతాయి అనమాట. మన దగ్గర ఉండేది ఇంతకు ముందు అలా అడవి పందులు, జింకలు, పులులు ఇలాంటివన్నీ, నెమళ్ళు ఇవన్నీ వస్తాయండి. అవి వస్తే మనకి ఇబ్బంది కలుగుతుందని కాదండి, అడవిలోంచి అవి బయటకు వస్తే పాపం వాటికి ఇబ్బంది. అలా రాకుండా ఉండాలని చెప్పి మేము మూసేసాము. వాళ్ళు ఉంచారు. వారు కూడా అండి అవి లోపలికి వచ్చి అడవి పందులు వచ్చినాయి అనుకోండి నీళ్లు తాగటం కోసం, అవి దాంట్లో పడిపోతే పాపం మళ్ళీ బయటకు రాలేక చచ్చిపోతాయి అనమాట. అందుకని వాటి సేఫ్టీ కోసమే చుట్టూతో లింక్ ఫెన్స్ వేయించారు. దానివల్ల వాళ్ళకి మనకి ఈ మధ్య కామన్ గా ఉన్న ఫెన్స్ దగ్గర కూడా లింక్ ఫెన్స్ వేయించేస్తారనమాట. ఒక పక్కన ఈ పని జరుగుతుంది, అక్కడ అటువైపు ఆ పక్కన షేడ్ నెట్ వేస్తున్నారు. ఆ షేడ్ నెట్ అయిపోయిన తర్వాత ఇటువైపు అక్కడ ఖాళీగా కనిపిస్తుంది కదండి, అక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు వరుసగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెట్టబోతున్నాము.
మట్టి కుప్పలు మొత్తం నెట్టేశాక ఆ 5 లేయర్ మోడల్కి వేయడానికి కావాల్సిన ప్లేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ యాక్చువల్గా ఏం చేయాలంటే ఆ ప్లేస్ ని కల్టివేటర్ తో గానీ రోటవేటర్ తో గానీ లైట్ గా భూమిలో ఎక్కువ లోతు వెళ్లకుండా దున్నాలి. దున్ని ఒక కొన్ని రోజులు వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత మళ్ళీ దాంట్లో పశువుల ఎరువు వేసి దాన్ని కొద్దిగా లైట్ గా రోటవేటర్ తో గానీ కల్టివేటర్ తో గానీ దున్నాలన్నమాట. ఎక్కువ లోతు వెళ్ళకూడదు. కానీ ఆ మట్టి ఆల్రెడీ లూజ్ గా ఉన్న మట్టి అండి. ఇంతకు ముందు రీసెంట్ గానే దున్ని టైం అయితే ట్రాక్టర్స్ వెళ్ళడం వల్ల అలా మామూలు చదునుగా అయిపోయింది. సో స్టెప్ 1 అయిపోయింది కాబట్టి నేను డైరెక్ట్ గా స్టెప్ 2 లోకి వెళ్ళిపోయాను. అక్కడ పశువులు ఎరువు వేసి ఆ డోజర్ కి వెనక ప్లవ్ ఉంటదండి బాగా, కానీ చాలా లోతుగా ఉంటది. మేము ఏం చేసామంటే రాడ్ అడ్జస్ట్ చేయించి కొంచెం జస్ట్ ఒక 15 సెంటీమీటర్లు అంత మాత్రమే భూమిలోకి వెళ్లేలాగా దాన్ని దున్నించాము. ఇప్పుడు ఈ వీడియోలో 5 లేయర్ మోడల్ కొంచెం షేడ్ నెట్ గురించి కొంచెం చెప్పాను కదండి. అది నేను ఇది నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో కూడా కొంచెం కొంచెం వస్తే అది ఒక అర్థం కాదు. ఇది మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత వీటికి సపరేట్ గా 5 లేయర్ మోడల్ వేయడానికి సపరేట్ గా ఒక వీడియో, షేడ్ నెట్ వేయించుకోవాలనుకునే వాళ్ళకి ఒక సపరేట్ వీడియో చేస్తాను. 3 రోజులు కంటిన్యూస్ గా పనిచేశారండి వీళ్ళు. అంజి, నాని, వేణు అండి వాళ్ళ పేర్లు. మంచి పిల్లలు వాళ్ళు. ఏజ్ కూడా పెద్దగా ఏం లేదండి, అందరు 21 years వాళ్ళ ఏజ్ పిల్లలే వాళ్ళు. మంచిగా చేశారు. ఇంకా అక్కడ ప్లేస్ అంటే వాళ్ళకి బాగా నచ్చిందంట. ఇక్కడే ఉండిపోతాం, మమ్మల్ని పెంచుకోండి అని అన్నారు. ముగ్గురు చాలా డెడికేటెడ్ గా అస్సలు ఆపకుండా రెస్ట్ తీసుకోకుండా పనిచేశారండి. నాకే బాధ అనిపించింది చూస్తే, ఎంత ఎర్రటెండ్ లో పనిచేశారు. వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నాకు తెలిసి కర్ణాటక ప్రాంతంలో కూడా వాళ్ళు ఉన్నారనుకుంటా. ఈ 3 ప్రాంతాల్లో ఎవరికైనా ఇట్లాంటి వర్క్ కావాలంటే వాళ్ళు చేసి పెడతారు. ఇంకా ఇది కాకుండా క్రికెట్ నెట్స్, ఇంటికి సంబంధించినవి, ఇవి పావురాలు, ఇంకా చాలా ఇలాంటివి ఉన్నాయండి. వాళ్ళ బిజినెస్ కార్డు పెడతాను, చూడండి ఒకవేళ కావాలంటే. దాని మీద వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే మీరు ఫోన్ చేయొచ్చు. కాకు కూడా కనీసం కదలట్లేదు. నిన్న కాస్త గాలి వచ్చింది కానీ వాళ్ళు అస్సలు గాలి లేదు. ఇది 3rd డే అండి. 3వ రోజు అయ్యేసరికి ఇంకా పైన మొత్తం వేయటం అయిపోయింది. పక్కన అవి కట్టడం స్టార్ట్ చేశారు. పైన వేసింది కట్ చేయగా అలా ముక్కలుగా మిగిలింది, దాన్ని ముందు వేసి కొడుతున్నారు. వెనక 3 వైపులా పాత నెట్ వాడారండి. అది కొంచెం కలర్ ఒకలాగా అయిపోయింది, పాతగా అయిపోయింది. కొత్తగా కనిపించింది. కనీసం మనం కొన్ని రోజులు చుట్టానికి బాగుంటది కదా అని ముందు వేయమని చెప్పాము. పూర్తిగా కుడివైపు తీసుకోకుండా ఒక ప్లేస్ గ్యాప్ ఎందుకు ఉంచామంటే అటువైపు కుడివైపున సోలార్ ఫెన్స్ అవి ఉందండి, దాన్ని టచ్ అవ్వకూడదు కదా అని చెప్పి ఆ గ్యాప్ ఉంచి పక్కకు జరిపి వేసాం అనమాట. తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అక్కడ కూడా వదిలేసాము. ఎందుకంటే ఈ మధ్య మీరు చూసారు కదండి 2-3 సార్లు ఫైర్ అంటుకొని మొత్తం కాలిపోతుంది కదా. ఫ్యూచర్ లో కూడా అలా ఏమైనా జరిగితే అది దీనికి ఇబ్బంది కలగకూడదని చెప్పి అది కూడా 2 పోల్స్ జరిపి వేసాం. ఒక 3 పోల్స్ జరిపి వేసాము. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అండి మొత్తము డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ట్రెల్లిస్ విధానంలో వస్తాయి. మేము ఒకవేళ వెళ్ళిపోయినా సరే ఎలా చేయాలని చెప్పడానికి కోసమని అటు వెళ్ళాను. కాశీ మేము ఎక్కడుంటే అక్కడే ఉంటాడండి. పూల్ సింగ్, దేవమ్మ, మేము ఎక్కడుంటే మా వెనకే ఉంటాడు అనమాట. మళ్ళీ పని కూడా చేసుకోనీడు. వాడు కనపడకూడదని చాలా రహస్యంగా అటు తిరిగి ఉన్నప్పుడు నెమ్మదిగా ఇటు వచ్చేసాను. అయినా ఎక్కడి నుంచి చూసాడో గానీ నేను ఇటు రావటం చూసి వచ్చేసాడు వాడు కూడా. నీకు ఎట్లా కనిపించే కాశీ నేను
అక్కడే ఉండి లోపల బయటకు వచ్చామంటే పడతా చెప్తున్నా. వాడు వచ్చి ఎట్లా కనపడిందో వచ్చి ఇక్కడ నేను ఇట్లా దాక్కున్నా ఇట్లున్నా అయినా సరే వచ్చేసాడు. టేప్ ఇక 5 అడుగులు కింద నుంచి 5 అడుగులు ఎత్తు కొలిసి ఇక్కడ అడగట్టు టేప్ తీసుకొద్దాం. ఇది ఫస్ట్ శాంపుల్ కోసం కడుతున్నాము. ఎట్లా కట్టాలని తెలవటం కోసం ఇక్కడ కట్టేసేయండి గట్టిగా. టమాటా లాగా అది బాగా గట్టిగా కట్టాలి. ఎందుకు చెప్పు, బరువు ఎక్కువ ఉంటాయి అందుకని. డబల్ డబల్ కట్టాలి మేడం. డబ్బాలు ఉండాలి. ఎన్ని మొక్కలు వస్తుంది మేడం? ఒక్క వరుసలో ప్రతి అడుగున్నరకు ఒక మొక్క అనుకోరాదు. దీంట్లో ఇప్పుడు 14 అడుగులు కదా, ఇట్లా వస్తుంది వరుసగా వస్తాయి. అలా పెట్టాలి. దాంట్లోంచి ఫస్ట్ స్ట్రెంగ్త్ వైర్ వెళ్తుంది దాంట్లోంచి. ఆ రోజు రొటవేటర్ వచ్చిందండి. నిన్న అంతకుముందు రోజు డోజర్తో కొంచెం లైట్గా దున్నించాం కదా, ఒక 15 సెంటీమీటర్లు. ఆ దున్నిన దాన్ని మెత్తగా పౌడర్ లాగా చేయడం కోసం చెప్పి నెక్స్ట్ డే రోటవేటర్ వచ్చింది. అది మొత్తం చేసేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వారం వచ్చినప్పుడు ముగ్గు పోసి ఎక్కడెక్కడ మొక్కలు పెట్టాలనేది మార్క్ చేసుకోవాలి. మామూలుగా తీసుకొద్దాంలే, నీ ఫ్రెండ్స్ని తీసుకొద్దాంలే, సరేనా? ఊరికే నా దగ్గరికి వచ్చి కూర్చుంటుంది పాప, నాకేం బాధ వేస్తుంది. దింపైనా ఇంకా అక్కడ దాని మీద ఏమైంది అక్క? దాన్ని విసికించమాకు లక్కి, ఇట్రా విసికించకురా, టార్చర్ చేయకు లక్కి. ఇటు వచ్చేసేయి విసిగించకు నాన్న, పాపం దాన్ని విసిగించకు నాన్న. లక్కీలు జుట్టు భలే ఉందిరా, మా పిల్లకి అయిపోయింది నీ జుట్టు. అమ్మో నాకు ఇస్తావా నీ జుట్టు? ఏ బంగారం, నాకేనా ఏనా స్నూపీ బాబు, స్నూపు ఎవడు కాశీగాడు ఎక్కడ? స్నూపు పద ఇంకా దా, చాలు దా నాన్న, మా అమ్మరా వచ్చేసి. కాశీబాబు లేకపోద్దు నాన్న, కాశీ బంగారం లేకపో. శారదమ్మ బాయ్ నాన్న, జాగ్రత్త, 4 days లో వచ్చేస్తాం. వెళ్ళొస్తా, బయటికి వెళ్ళమాకండి, గేట్ బయటికి కొడతా చెప్తున్నా. కాశీబాబు, మా కాశీ, శారద, గంగా బాయ్ నాన్న. కాశీబాబు బాయ్ బాయ్, మళ్ళీ వచ్చేస్తానా జాగ్రత్త. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.